వీళ్ళు ఏం చేస్తారంటే ఇక టెండర్ల కోసం అని వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు ఆ ప్రాజెక్ట్ కావాలి, ఆ రోడ్లే మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు లొల్లులు పెట్టుకొని ఆ మీడియేటర్షిప్ ఇంకా వీళ్ళకి ఏమంటారు ఇంకా పర్సంటేజ్లు ఉంటాయి కదా, ఆ లొల్లుల వల్ల ఈ రోడ్లు ఏదైతే కట్టాలనో ఏదైతే చేయాలనో ఆ వర్క్ అంతా కూడా డీలే అవుతుంది. కానీ దాంట్లో ఎంత నష్టం జరగాలనో ఆ నష్టం అంతా జరిగిపోయే ఉంటుంది ఆ గ్యాప్లో. ఇట్లా ఉంటుంది వీళ్ళ కథ. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మొత్తం మన నేటియాత్రి వెబ్సైట్లో ఉన్నది. సో అదే అంటున్నా, మీరు కనుక దాన్ని రీఫండ్ చేసుకోవాలి, మీరు ఆ కంపెన్సేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే, ఇఫ్ యువర్ వెహికల్ సఫర్స్ డ్యామేజ్ డ్యూ టు ఏ పాత్ హోల్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కలెక్ట్ ప్రాపర్ ఎవిడెన్స్. ఏంటంటే ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి తీసుకోండి. తర్వాత ఆ రిపేర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసిప్ట్స్ కూడా, డ్యామేజ్ అయినాక మీరు చేయించిన బిల్స్ ఏవైతే రిసిప్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఫైల్ ఏ కంప్లైంట్ విత్ ద కన్సర్న్ మున్సిపల్ ఆర్ హైవే అథారిటీ. ఓకేనా, వాళ్ళకు ఒక కంప్లైంట్ ఫైల్ చేసినాక తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, కన్జ్యూమర్ ఫారంలో ఇఫ్ ద అథారిటీ డస్ నాట్ రెస్పాండ్ ఆర్ రిఫ్యూజెస్, ఎవరు వీళ్ళు ఈ మున్సిపల్ గారు కానివ్వండి, హైవే అథారిటీ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే, you can approach the district consumer forum with sufficient evidence. The forum can order the concerned department to pay compensation.